Hello all. First of all, a very happy birthday to our own very icon star అల్లు అర్జున్ గారు. అండ్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది, రాకా పోస్టర్. అండ్ చూస్తూ ఉంటే చేతికి గోర్లు అండ్ బట్టతల మొత్తం డిఫరెంట్ లుక్ అన్నమాట. ఈ లుక్కే సగం శవాలు లేచి ఉంటాయి యాక్చువల్ నాకు తెలిసి ఆశ్చర్యంతో లేచిపోయి ఉంటాయి యాక్చువల్లీ. ఎందుకంటే రాకా అనే టైటిలే ఏంది ఇది అని కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు జనాలు. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొత్తానికైతే లుక్ బాగుంది అండ్ టైటిల్ కూడా బాగుంది. 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అండ్ ఇది చూస్తూ ఉంటే చాలా స్కైఫై మూవీలా ఉంది. ఇప్పటికే త్రిబుల్ యాక్షన్ అని అంటారు. అండ్ ఒకటైతే ఓల్డేజ్ క్యారెక్టర్లో రివీల్ చేసారు ఇది మాత్రం. అండ్ ఇది ఒక వుల్ఫ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. అండ్ ఇది చూస్తూ ఉంటే చాలా పెద్దగానే ప్లాన్ చేశారు అట్లీ గారు. మ్యాక్సిమం అయితే ఇండస్ట్రీ హిట్ అవుతుంది, లేకపోతే ఇండస్ట్రీ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్కై రేంజ్ మూవీస్, స్కైఫై మూవీస్, బడ్జెట్ ఓరియంటెడ్ మూవీస్ చాలా జాగ్రత్తగా కేర్గా తీయాలన్నమాట. అండ్ లుక్ అయితే అదిరిపోయింది, చాలా ప్రామిసింగ్ ఉంది. చూస్తూ ఉంటే వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారి మేకోవర్ అయితే అండ్ ఎందుకు ఇలా వర్స్టాలిటీ అంటారంటే ఆ రేంజ్ ఉంటుంది అనమాట ఆయనది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ రాకా. అండ్ ఇప్పటికే దీనికైతే ఒక అవతార్ రేంజ్లో బడ్జెట్ అని చెప్పుకుంటారు. అండ్ షూటింగ్ కూడా ఆ రేంజ్లో జరుగుతుంది. ఇకపోతే దీన్ని హై యాంటిసిపేటెడ్ మూవీస్గా పెట్టిరన్నమాట. అండ్ 1000 crores కొట్టే ఉండని అనుకుంటారు. చూస్తూ ఉంటే లుక్ కూడా ఆ రేంజ్లోనే ఉంది, కానీ బడ్జెట్ మాత్రం వేరే లెవెల్లో పెట్టారు. ఇకపోతే ఈయన లైనర్స్ మాత్రం మామూలుగా లేవు. ఇక రాకా మూవీ 2027 లాస్ట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. అండ్ షూటింగ్ అయితే శరవేగంగా నడుస్తుంది. అండ్ లుక్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఆ గోర్లు కానీ, ఆ తోడేలు లుక్ కానీ అంటే చాలా కొత్తగా అనిపించింది అనమాట. అట్లీ గారు అయితే ఎప్పటి నుంచో ఫ్రూట్ మిక్స్ జ్యూస్ లెక్క అన్ని సినిమాలు కలిపి కొడతారు. మరి ఇది రోబో 2.0 అవి కలిపి తీయకుండా కొంచెం కొత్త తీస్తే బాగుండు అనుకుంటున్నా. అండ్ చూస్తూ ఉంటే అవతార్ రేంజ్లోనే పోస్టర్లు చూసినప్పుడు యాక్చువల్లీ వాళ్ళ షూటింగ్ కూడా కొంచెం బ్లూ స్క్రీన్ చాలానే యాడ్ చేస్తారు, పెద్ద యాడ్ చేస్తారు అనమాట. అండ్ రాకా అంటే అన్ని కలిపి, అన్ని లాంగ్వేజ్లో కలిపి మంచి పేరు పెట్టారు. కానీ స్టిల్ తీసుకొని కొంచెం టైం పడుతుంది అనమాట అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. అండ్ ఇది వేరే రేంజ్ అని అనిపిస్తుంది నాకైతే. ఇక మొత్తాన్ని A22 A6 కాకుండా ఒక మంచి పేరు ఇచ్చిర్రు రాకా అని చెప్పేసి. అండ్ బన్నీ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట, చాలా సెలబ్రేట్ చేసుకుంటారు ఆయన బర్త్డేని. అండ్ చూస్తూ ఉంటే కాశ్మీరా లుక్కి గుర్తొస్తుంది అనమాట నాకైతే. యాంటీ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు ట్విట్టర్లో. అండ్ దీని మీద అయితే గట్టి హైప్ బజ్ ఉంది, మంచిగా ఉందన్నమాట పోస్టర్. అండ్ ఇది పెట్రోలు ఫైర్ అని చెప్పి పెట్టారు నిన్న. దానికి మరి లుక్కి ఏం సంబంధమో, పోనీ ఎవరైనా ఫైర్ వేసి పెట్రోల్ వేస్తారేమో, మరి లేకపోతే ఆ రేంజ్లో ఉంటుందేమో అని పెట్టారో తెలియదు. కానీ మొత్తానికైతే సూపర్ అనిపించింది నాకైతే లుక్. అండ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, చాలా అంటే చాలా ఎక్సైటెడ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబట్టి గ్యాప్లో గ్లిమ్స్ రిలీజ్ చేస్తే బాగుండదు. కానీ షూటింగ్ మరి ఏ రేంజ్లో అయినా తెలియదు. ఇప్పటికైతే దీపికా పదుకొని మెయిన్ లీడ్ అండ్ ఇంకో 2-3 హీరోయిన్స్ని కూడా పెడుతున్నారంట. అండ్ ట్రిపుల్ యాక్షన్ రోల్ అని అంటారు. అండ్ ఎందుకో ఇది అదిరింది మూవీ లెక్క ట్రిపుల్ యాక్షన్ తీసి దాన్ని చెడగొట్టకుండా కొంచెం మంచి తీసారు అనుకుంటా. ఎందుకంటే ఆయన సినిమాల్లో అన్నీ కామన్గా ఉంటాయి కొన్ని. సో వెరీ ఆల్ ది బెస్ట్ అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. నాకు లుక్ అదిరిపోయింది అనమాట, వెరీ ఎక్సైటెడ్. అండ్ మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.